హాయ్ గ్యాంగ్, దిస్ ఇస్ షమలి అండ్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ ఒక రైడ్కి వెళ్తున్నాము విచ్ ఇస్ మోర్ దెన్ 1 డే. యాక్చువల్లీ చాలా ప్లాన్స్ చేశాను, బట్ దెన్ చాలా చేంజెస్ అయ్యాయి. అవన్నీ నేను బైక్ మీద చెప్తా. సో ఈరోజు రైడ్కి ఆల్ సెట్, సాడిల్ బ్యాగ్స్ మౌంట్ చేసేసాము. సో ఈరోజు రైడ్కి నేను అండ్ మా తమ్ముడు వెళ్తున్నాము ఆన్ 2 బైక్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ఆమ్నర్ 400. సో వీఆర్ గోయింగ్ టు నైనితాల్ దేహరాదూన్ నుంచి అరౌండ్ 280 to 300 కిలోమీటర్స్ ఉంది. బట్ ఓన్లీ 6.5-7 hours చూపిస్తుంది. ఎందుకంటే ఘాట్ రోడ్స్ ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాక ఒక 30-40 కిలోమీటర్స్ ఉంది ఘాట్ రోడ్ అంతే. జనరలీ ఉత్తరాఖండ్లో ఎక్కడికి వెళ్ళినా, అంటే ఇక్కడ దేహరాదూన్ నుంచి ఒక 10-20 కిలోమీటర్స్ అయినాక ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కంప్లీట్ ఘాట్ రోడ్డే ఉంటుంది. ఐ థింక్ ఈ స్ట్రెచ్, ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఈ స్ట్రెచ్ ఒక్కటే ఘాట్ రోడ్ ఉండదు. ఐ మీన్ 3/4 ఆఫ్ ది జర్నీ లాస్ట్లో ఉంటుంది. సో ఇది సడన్ ట్రిప్, లిటరలీ నిన్నే ప్లాన్ చేసాము. ఇది చెప్పాను కదా, చాలా ప్లాన్ చేంజెస్ అయ్యాయని, అంత క్లియర్గా చెప్తాను నేను. సో టైమ్ ఇస్ 10 to 6. యాక్చువల్లీ 6కి బయలుదేరదాం అనుకున్నాము. ఆల్మోస్ట్ ఆల్ సెట్, కరెక్ట్ టైంకే బయలుదేరుతాము ఈరోజు. యాక్చువల్లీ ఈ సీజన్లో బిట్వీన్ 4 to 4:30కే సన్ రైజ్ అయిపోతుంది అండ్ ఈవినింగ్ 7:45 to 8 మధ్య సన్సెట్ అవుతుంది. సో లాంగర్ డేస్ అనమాట, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ బైకర్స్. ఒక 1 or 2 months ఇట్లానే ఉంటుంది. సో ఐ గేర్ అప్, రైడింగ్ గేర్ వేసుకుని ఐ సీ యూ ఆన్ ద బైక్. ఆల్ రైట్, వీఆర్ స్టార్టింగ్. మా అమ్మాయి పొద్దున్నే 5 o'clock లేచి టొమాటో రైస్, ఉత్తప్ప వేసింది బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి. బాయ్. ఆల్ రైట్, పెట్రోల్ ఫిల్ చేస్తున్నాం. ఐ గెస్ ఒక 2 liters ఉంటుంది నా బైక్లో. బస్ रहने दीजिए. 1112 kilometers, 32,042 ఉంది. చూద్దాం ఫుల్ ట్యాంక్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. లైట్గా చినుకులు పడుతుంది, కొంచెం మబ్బు పట్టినట్టే ఉంది. పెద్ద వాన లేకపోతే చాలు, కొంచెం వాన ఉంటే పర్వాలేదు. సో ఈరోజు రూట్ మ్యాప్ వచ్చేసి వీఆర్ గోయింగ్ దేహరాదూన్ నుంచి వయా హరిద్వార్. మధ్యలో కొంచెం యూపీ ఎంటర్ అవుతాం, మళ్ళీ ఉత్తరాఖండ్ ఎంటర్ అవుతాం, హరిద్వార్, కాశీపూర్, నైనితాల్. సో క్లైమేట్ అయితే ఇట్స్ రియలీ గుడ్. సో ఫార్ రెయిన్ అయితే లేదు, కానీ అన్ని చోట్ల మబ్బు పట్టినట్టే ఉంది. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. అంటే ఇప్పుడు కొంచెం సిటీ అవుట్స్కట్స్ కొంచెం తగ్గింది. సో నేను చెప్పాను కదా, ఇది ఓవర్ నైట్ ప్లాన్ అయ్యి యాక్చువల్లీ ఒక 1 week రైడ్ ప్లాన్ చేశాను. కానీ మేము వెళ్ళాలనుకున్న రూట్లో ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయింది, డ్యామేజ్ అయింది. కానీ బ్రిడ్జ్ అంటే ఇట్ టేక్స్ టైం కదా, సో ఆ రోడ్ బ్లాక్ అయిపోయింది. సో దానివల్ల ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు నైనితాల్ వెళ్తున్నాము. ఈ సీజన్లో ఎట్లా ఉంటుందంటే రైడ్ ప్లాన్స్ క్లైమేట్ బట్టి, రూట్స్ బట్టి చాలా సెన్సిటివ్ ప్లానింగ్ లో ఉంటుంది. అంటే యూ నెవర్ నో, ఇప్పటివరకు ప్లాన్ చేసుకుని రేపు మార్చాల్సి వస్తుంది. సో ఇది ఒక టోల్ గేట్ అనమాట. దేహరాదూన్ నుంచి రిషికేష్ అన్న హరిద్వార్ అన్న వెళ్ళినప్పుడు వస్తుంది. ఇది క్రాస్ అయ్యాక కొంచెం ముందుకెళ్ళాక వై డైవర్జన్ వస్తుంది. ఒక సైడ్ రిషికేష్, ఇంకొక సైడ్ హరిద్వార్. ఇక్కడే డైవర్జన్, హరిద్వార్ స్ట్రైట్ అండ్ లెఫ్ట్ వెళ్తే రిషికేష్. మనం హరిద్వార్ మీదుగా వెళ్తున్నాము. హరిద్వార్ ఎంటర్ అయిపోయాం. గంగా నది. ఓ మై గాడ్, సో గుడ్. ఆల్ రైట్, ఇప్పుడే ఎంటర్ అయ్యాం అట్లా హరిద్వార్. కానీ మేము ఇక్కడ లెఫ్ట్కి డైవర్ట్ అవ్వాలి నైనితాల్కి. ఇక్కడ ఏదో బ్రిడ్జ్లా ఉంది, పదరా. గంగా నది దగ్గర ఉన్నాం. సో బ్రిడ్జ్ క్రాసింగ్. ఇదిగో ఇది, ఈ బ్రిడ్జ్ దాటుతున్నాం. ఫాగ్ నది మీద కదా, నది మీద వెళ్ళే ఫాగ్ మధ్యలో, ఆ బ్రిడ్జ్ మధ్యలో నుంచి ఇట్లా వెళ్తుంది. కనిపిస్తుందో లేదో గోపురంలో తెలియదు, కానీ ఈ సీజన్లో నది మీద అంతా ఫుల్ ఫాగ్ ఉంటుంది. అక్క రోడ్డు మీద కాదు కానీ మన నది మీద. రిషికేష్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇట్లాగే నది మీద ఉంది. సీజన్లో ఎస్పెషలీ హిల్ రీజన్స్లో మబ్బులు అన్ని కిందే ఉంటాయి. సడన్ గా హరిద్వార్ నుంచి ఈ రూట్కి డైవర్ట్ అయ్యాం. ఇది సమ్ ఆజాజీ నేషనల్ పార్క్ అండ్ రిజర్వ్ అంట. వావ్, రోడ్ అయితే సూపర్ ఉంది. ఇది రోడ్లో వెళ్తున్నాం, పక్కనే వాటర్ బాడీ. దిస్ రోడ్ ఇస్ రియలీ గుడ్. అంటే సీనిక్గా ఉన్న రోడ్స్లో వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత వెళ్ళినట్టే అనిపిస్తుంది. సింగిల్ లేన్ రోడ్ ఎంటర్ అయ్యాము. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ ఆన్ NH 34. ఇది 5th టైం ఇట్లా
ఈ సింగిల్ లైన్ రోడ్ని డబుల్ లైన్ చేస్తున్నారు. అస్సలు ఎండలేదు, క్లైమేట్ బాగుంది, కానీ అలా అని చల్లగా కూడా లేదు హ్యూమిడిటీ వల్ల. బట్ ద రోడ్ అండ్ వ్యూ ఇస్ గుడ్. సో ఈ రూట్ కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇది 4 లైన్ రోడ్ అయితే ఇంకా అవసరం ఉంటుంది. సో ఇంకొక 30 కిలోమీటర్స్ అట్లా వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ ఆపుతాం. మధ్యలో కొంచెం డిస్టెన్స్ యూపీ ఎంటర్ అవుతామని చెప్పాం కదా. సో ఇంకొక 200 మీటర్స్లో విల్ బీ ఎంటరింగ్ ఉత్తరప్రదేశ్. ఒఫిషియలీ యూపీ ఎంటర్ అయ్యాం. ఆఫ్టర్ ఫ్యూ కిలోమీటర్స్ మళ్ళీ ఉత్తరాఖండ్ ఎంటర్ అయిపోతాం. బట్ ఇక్కడ నుంచి యూపీ. ఇది ఈరోజు మాకు 3rd బ్రిడ్జ్ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కాపాం. అరౌండ్ 115 కిలోమీటర్స్ వచ్చాం ఇప్పటి వరకు. ఇక్కడే ఆగాం బ్రేక్ఫాస్ట్కి. కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ కాగదాం అనుకున్నాము, వాన స్టార్ట్ అయింది. సో ఇక్కడ తినొచ్చా అని అంటే ఓకే అన్నారు. ఇదే మన బ్రేక్ఫాస్ట్ స్పాట్. ఏం చేస్తున్నారా? ఒక ఓపెన్ చేయక ఆకలేస్తుంది. వావ్, టమాటా చట్నీ హోమ్ మేడ్. క్రేజీ. బాగా పెట్టుకున్నావురా వీపులో రెయిన్ కవర్ని. ఏం చిరాగ్గుండదా ఇక్కడ ఉంటే? ఇది ఇంకా పడినప్పుడు వీపుకి ప్రొటెక్షన్. లైట్గా చినుకులు పడుతున్నాయి. మళ్ళీ ఆపి రెయిన్ కోట్ ఏం వేసుకుంటున్నామని, ఎలాగో ఆగి ఉన్నాం కదా అని వేసుకుంటున్నాం. కానీ ఫుల్ ఉడుకు పడుతుందిరా, ఆల్రెడీ ఉడుకు పడుతుంది. పడదంటావా? వేసేసుకుందాంలే, ఎందుకు మళ్ళీ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బాగా చేస్తున్నాము. అసలు ఈ రెయిన్ గేర్ వేసుకున్నాక ఆల్రెడీ గేర్కే ఎంత ఉడుకు పడుతుంది, ఇంకా దారుణంగా ఉడుకు పడుతుంది ఇప్పుడు. బట్ లైట్గా చినుకులు పడుతున్నాయి. మళ్ళీ ఆపి వేసుకుని ఎందుకు టైం వేస్ట్ అని వేసేస్తున్నాము. సో వీఆర్ ఆన్ NH74. NH74 యూ రియలీ మేడ్ మీ హ్యాపీ. అసలు లేకపోతే లాస్ట్ 50-60 కిలోమీటర్స్ సింగిల్ లైన్ రోడ్ అండ్ మొత్తం లైక్ మూవింగ్ ట్రాఫిక్ లాగా. అంటే ట్రాఫిక్ కూడా కాదు, మెయిన్లీ క్లైమేట్కి హ్యూమిడిటీ టూ మచ్. అసలు చిరాకు వచ్చింది మరి. అంత స్ట్రెచ్ ఊరు బయట దారి మొత్తం అలానే ఉంది. ఎనర్జీ డ్రింక్ తాగడం కోసం ఆగాం. ఇదే మా ఎనర్జీ డ్రింక్. అసలు ఎంత డిహైడ్రేటెడ్గా ఉందో. ఆల్సో నాకు బ్లూటూత్ లేదు, సో అసలు మ్యూజిక్ కూడా లేదు. నేను ఇదే తాగుతా, కొంచెం మ్యూజిక్ కూడా లేదు. సో మేబీ అందుకే సమ్హౌ ఈరోజు సమ్ డ్రై రైడ్లో ఉందబ్బా. యాక్చువల్లీ ఇప్పుడు రోడ్ నుంచి డైవర్ట్ అయ్యాం కదా, ఇంకొంచెం క్రాస్ అయితే ఉత్తరాఖండ్ మళ్ళీ ఎంటర్ అయిపోతాం. ఇంకా ఘాట్ రోడ్డే ఉంటుంది నాకు తెలిసి, బికాజ్ ఇంకా 100 కిలోమీటర్సే ఉంది. ఒక 20 కిలోమీటర్స్ తర్వాత ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వచ్చు. అప్పటి నుంచి వీ విల్ హ్యావ్ ఫన్. నేను లిటరలీ ఘాట్ రోడ్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా. ఈ రోడ్ అసలు బాగాలేదు. ఈ ఊరు పేరు కార్బెట్ అంట. దీని తర్వాత జిమ్ కార్బెట్ టైగర్ నేషనల్ రిజర్వ్ స్టార్ట్ అవుతుంది. లైక్ మనం చాలా సార్లు చదివాం కదా సోషల్. నెక్స్ట్ అదే ఎంటర్ అవబోతున్నాం. ఇంకా నైనితాల్ 50 కిలోమీటర్స్ ఉంది. సో వీఆర్ ఇన్ జిమ్ కార్బెట్ టైగర్ నేషనల్ రిజర్వ్. ఇంకా నైనితాల్ 30 కిలోమీటర్స్. ఇక్కడ ఆపారు ఆర్టిఫిషియర్ అండ్ ఈ పాస్ కావాలని. అంటే లోకలైజ్ అయితే యాక్చువల్లీ అడగట్లేదు. మేము లోకలైజ్ మేము దేహరాదూన్ నుంచి అని చెప్పాం, కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ మీద ఉండాలి దేహరాదూన్ అడ్రస్ అని అన్నారు. మా ఆధార్ కార్డ్స్ అండ్ లైసెన్స్ అన్నిటి మీద అయితే తెలంగాణ అడ్రస్సే ఉంది కదా, సో యాక్సెప్ట్ చేయట్లేదు లోకలైజ్ అని చెప్తున్నా కూడా. సో ఇప్పుడు వెళ్ళి చేయించుకుని మళ్ళీ రావాలి. ఎంత దూరంలో ఉందిరా? 1.6 కదా. సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి 1.6 కిలోమీటర్లో ఉంది. అక్కడ వెళ్ళి చేయించుకుని రావాలి. దగ్గరకు వచ్చినాక ఆపారు. మేము లాస్ట్ ఇయర్ నుంచి దేహరాదూన్లోనే ఉంటున్నాం. మేము లోకలైజ్ ఉత్తరాఖండ్ అని చెప్పినా అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఆబ్వియస్లీ ఐడి ప్రూఫ్ మీద లోకల్ అడ్రస్ ఉండాలి కదా. లాస్ట్కి వచ్చాక ప్రొలాంగ్ అయితే రైడ్ బాగోదు, ఎందుకంటే ఇప్పుడే ఘాట్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ. సో వీఆర్ హియర్. ఐ హోప్ 10 మినిట్స్లో వచ్చేస్తా అన్నారు. 10 మినిట్సా ఇస్తే ఇంకా వెళ్ళొచ్చు. పద వెళ్దాం. ఆల్రెడీ వీఆర్ డన్ విత్ ది ర్యాపిడ్ టెస్ట్. 2 మినిట్స్లో వచ్చేసారు. అండ్ యా, ఇట్ ఈస్ నెగటివ్. సో వీఆర్ గుడ్ టు గో. యాక్చువల్లీ చింటూ ఈ పాస్ ఫిల్ చేస్తున్నాను బికాస్ అది కూడా మెన్షన్ చేశారు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ. అదేమో
అదేమో 10th 12th ఎగ్జామ్ కన్నా ఎక్కువ ఎంసీక్యూస్ లాగా ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి లిటరలీ అందులో. ఇప్పటి వరకు ఫిల్ చేస్తాం, ఇప్పుడు ఆ ట్యాబ్ క్లోజ్ అయిపోయిందంట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అడుగుతాము కావాలి అని, మళ్ళీ అక్కడ ఫిల్ చేస్తాం ఆన్లైన్. యాక్చువల్లీ వీఆర్ సపోజ్ టు రీచ్ బై 1:30, బట్ ఇక్కడ ఒక 20 minutes డిలే అయింది. బట్ యాక్చువల్లీ వీఆర్ లక్కీ, ఎందుకంటే వీఆర్ ది లాస్ట్ పీపుల్ టు గెట్ టెస్టెడ్. బట్ అయినా ఇక్కడ ఒక హార్డ్లీ 2 minutes పట్టింది. ఇది చాలా ఫాస్ట్గా ఇచ్చేసారు. సో ఇంకా లెట్స్ గో. నా స్పెక్స్ మర్చిపోయాను హాస్పిటల్లో, ఇప్పుడే కాల్ చేశారు. ఎనీవేస్ ఇక్కడే ఉన్నా, కదలలేదు ఇంకా. ఐల్ గో అండ్ గెట్ ఇట్. ఈ రోడ్ మరీ అద్భుతంగా ఉంది. ఎనీవేస్ వాట్ ది ర్యాపిడ్ టెస్ట్ డన్. నేను ఇంకా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అవన్నీ చూస్తారేమో అని ఆశతో ఆగా. అన్నీ చూపిద్దామని తీసి లేనిదే కావాలంటారే. సో దిస్ is where they stopped us first. Finally we are back on these roads. లాస్ట్ 30 కిలోమీటర్ అన్నా ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ఎంజాయ్ చేయనివ్వండి. బికాజ్ ఈ 300 కిలోమీటర్స్లో లాస్ట్ 30 కిలోమీటర్స్ ఇప్పుడే బాగుంది. ఇంకా పడిన స్పీడ్ బ్రేకర్స్ చాలు. లెట్స్ గో. టైమ్ ఇస్ 2 o'clock. వీఆర్ సపోజ్ టు బీ దేర్ బై నౌ. లైట్గా ఆకలిస్తుంది, కానీ మరి ఇంకా 30 కిలోమీటర్స్ అనగా ఏం ఆగుతాం. యాక్చువల్లీ మేము బుక్ చేసిన స్టే ఇస్ జనరల్లీ అందరు లేక్ వ్యూతో తీసుకుంటారు, బట్ క్రౌడెడ్ ప్లేస్ అవాయిడ్ చేద్దామని అక్కడ తీసుకోలేదు. రాయ్కి స్కిడ్ అయింది. ఈ నైనితాల్ మధ్యలో అంత క్రౌడ్ అవాయిడ్ చేద్దామని వీఆర్ క్యాంపింగ్ యాక్చువల్లీ. సో నైనితాల్ అండ్ భీమ్తాల్ మధ్యలో వస్తుంది ఎగ్జాక్ట్. సో నైనితాల్ నుంచి ఇంకా 15 kilometers మా క్యాంపింగ్ స్పాట్. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నైనితాల్ క్రాస్ అయ్యే వెళ్తాము. అక్కడ మేము బుక్ చేసిన ప్లేస్ పేరు క్యాంప్ కొరియా. కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ ఎలా ఉందంటే, నైనితాల్ ఘాట్ రోడ్ సమ్వాట్ కొంచెం సిమిలర్ లైక్ అరకు ఘాట్ రోడ్లో ఉంది. అంటే కొంచెం కొంచెం డిస్టెన్స్కే కర్వ్స్, అంటే చాలా బాగుంది. థింక్ వీఆర్ ఎట్ నైనితాల్ మొత్తం. బట్ వన్ బ్యాడ్ థింగ్ ఇస్ ఎవ్రీ టర్నింగ్లో దస్ గ్రేవల్. సో కొంచెం చూసుకుని తిరగాలి. ఫైనలీ ఆ వెదర్ చేంజ్ తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. పొద్దున్న నుంచి అయితే కుక్కర్లో పెట్టినట్టే ఉంది లిటరలీ. సో నైనితాల్ ఇంకా 15 kilometers. We stopped for lunch. Look at this view. It's so dreamy. మొత్తం fog. మబ్బుల్లో ఉన్నాం రా. అబ్బా. సో mom packed us tomato rice. ఇది pomegranate for lunch. పదరా అటాక్. Where's my box? స్కూల్ డేస్లో ఇట్లా లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళం, స్కూల్కి తినే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మాకు మంచి స్పాట్ కూడా దొరికింది లంచ్కి. కరెక్ట్ డైనింగ్ టేబుల్లో ఉంది కదరా. కరెక్ట్గా స్టార్ట్ అవుదాం అన్నప్పుడు వాన పడింది. సర్లో 2 minutes ఆగెళ్దామని వెయిట్ చేస్తున్నాం. మనం ఆగిన స్పాట్లో కరెక్ట్గా మనకు ఒక లంచ్ స్పాట్, అక్కడ ఇక్కడ ఒక బుడ్డి షెడ్, అన్నీ బాగా సరిపోయినాయిరా. దాహం వేస్తుంది అన్నావు కదరా, బయటికి వెళ్ళి నోరు తెరిచి నుంచో నిండిపోతుంది. అబ్బా బాబా, మరి వెళ్ళి తాగరా. ఆల్రెడీ వాన్ తగ్గిపోయింది. సో వీఆర్ లీవింగ్ ఫ్రమ్ హియర్. ఇటుగా డ్రిజిల్ అయిందో ఇంకా పర్ఫెక్ట్గా ఉంది క్లైమేట్. ఇప్పుడు ఏ బుడి బుడి కర్వ్స్ ఎవ్రీ 100-200 మీటర్స్కి లైక్ కర్వ్స్. చాలా బాగుంది రోడ్. అరకుకి వెళ్ళినప్పుడు కూడా మధ్యలో ఒక సెక్షన్ ఇట్లానే ఉంటుంది. ఇక్కడైతే మొత్తం ఆల్మోస్ట్ అలానే ఉంది. నాకు అదే గుర్తొచ్చింది కదా బ్రో. స్కూల్ అయిపోయిందా? అసలు స్కూల్స్ జరుగుతున్నాయా? నేను ఇంకా అంతా ఆన్లైన్లో జరుగుతుంది అనుకున్నాను. ఇట్స్ లైక్ వీ ఎంటర్డ్ ఇన్ టు సమ్ అదర్ ప్లేస్ ఓన్లీ. సడన్గా ఎంత చేంజ్ వచ్చేసిందో, సడన్గా ఎంత వాన పడిపోయిందో. లైక్ ఒక 2 kilometers వాన, ఒక 2 kilometers ఇట్లా మంచు, 2 kilometers ఎండ, అట్లా ఉంది. సో డ్రీమీ. ఎగ్జాక్ట్గా 298 kilometers వచ్చాము ఇప్పటి వరకు. బాగుంది కదరా.
అటు నుంచి దారి ఇవ్వట్లేదు. లెట్ మీ గో బ్రో. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ టర్న్ దగ్గర లూజ్ టోన్స్ చాలానే ఉన్నాయి. కొంచెం ఎక్కువ అవేర్గా రైడ్ చేయాల్సి వస్తుంది. అసలు ఫాగ్ ఎంత పెరిగిపోయిందంటే మేము పైకి వచ్చే GoProలో అయితే క్లియర్గానే కనిపిస్తుందేమో, బట్ విజిబిలిటీ అయితే స్టార్టింగ్లో కన్నా ఇప్పుడు చాలా తగ్గింది. నాకు ఇప్పుడు చింటూ క్లియర్గా కనిపించలే, వాడు 200 meters దూరంలో ఉన్నాడు అంతే. గైస్ లుక్ ఎట్ ద వ్యూ. Every 100 meters I'm stopping. This view is like this. These are like somewhat different kind of views. Ante like you won't expect itlanti view vasunda sudden ga. And this landscape and everything is kind of different. We are in Nainital. So reach our poem. So we are in the streets of Nainital, just like Mussoorie, Chinna roads. చాలా క్రౌడెడ్గా ఉంది. వావ్, నైనితాల్ లేక్ ఇప్పుడే చూస్తున్నాం. సడన్గా కనిపించింది. ఇప్పటివరకు ఫుల్ క్రౌడెడ్ స్ట్రీట్స్. అందుకనే యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ప్లేస్లో ఏ హోటల్లో స్టే చేయట్లేదు. కొంచెం అవుట్స్కర్ట్స్లో ఒక 10 kilometers దూరంలో క్యాంపింగ్ చేస్తున్నాము, బికాజ్ మరి ఇంత క్రౌడ్ వద్దు అని. వీఆర్ ఎట్ ది లేక్, నైనీ లేక్. కొంచెం రూట్ మిస్ అయ్యి 4 kilometers రాంగ్ రూట్లో వెళ్ళాం, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. లుక్ ఎట్ దిస్. సో వీ చెక్డ్ ఇన్ టు అవర్ స్టే. యాక్చువల్లీ ఈరోజు వాన పడుతుంది అనుకున్నాం, ఎందుకంటే స్టార్ట్ అయినప్పుడే ఫుల్ మొప్ప పట్టినట్టుంది, కానీ రైడ్ మొత్తం వాన పడలేదు. ఇంకా మా స్టే 3 kilometers అనగా ఫుల్ వాన పడింది. లాస్ట్లో తడిసిపోయాము. సో ఇంకా GoPro లోపల పెట్టేశాను. అరౌండ్ 6:30 to 7 ఆల్మోస్ట్ చీకటి పడే టైంలో వీ టుక్ ఫ్యూ డ్రోన్ షాట్స్. చాలా బాగున్నాయి డిఫరెంట్గా, ఎందుకంటే జనరల్లీ డే టైంలో తీస్తాం కదా. సో దీస్ వర్ రియలీ కూల్. మా స్టే నుంచి తీసాము. సో లెట్స్ సీ. ఈ డిస్కో లైట్స్ ఏంటంటే ఇందాక నుంచి ముఖం మీద చిన్న డీజే సెటప్ లా పెట్టారు అండ్ క్యాంప్ ఫైర్ పెట్టారు, విచ్ ఇస్ కూల్. సో వీఆర్ జస్ట్ వాకింగ్, బయట నడుస్తున్నాము. దట్ బిల్డింగ్ జస్ట్ స్టేయింగ్, దోస్ ఆర్ ది ఆపోజిట్ ఊర్ లైట్స్. GoProలో అంత ఇదిగా కనిపిస్తున్నట్లేదు. కింద అక్కడ కొంచెం డీజే మ్యూజిక్ అండ్ క్యాంప్ ఫైర్ వేశారు. యాక్చువల్లీ ఐ విల్ షో యూ దిస్ ప్లేస్ రేపు, ఇప్పుడు ఏమీ కనిపించలేదు. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. జై హింద్. మైక్ టెస్టింగ్. రైడింగ్ గేర్ వేసుకుని ఐ విల్ సీ యూ ఆన్ ద బైక్. Brilliant variations, you know. Just a minute. Take your own time. కదరా అటాక్. ఇప్పుడు నాకు డాన్సే కనపడలా, 20% డాన్స్ ఉంది, మొత్తం సర్కసే ఉంది. పడిన 4 చుక్కల వానకి ఇంత ఫ్లోనా? ఓ మై గాడ్, ఇస్ దిస్ రెయిన్?